ప్రవహిస్తున్న కృష్ణా జలాలు కరువుకు జిల్లాకు వరప్రసాదమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త చెరువు పుట్టపర్తి మండల పరిధిలోని హాంద్రీనివా కాలువ దగ్గర పరిసర మండలాలకు చెందిన కూటమి నాయకులతో కలిసి కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అదేవిధంగా అక్కడ పంటలు సాగు చేసిన రైతులతో కలిసి ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్ల పాలనలో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులతో పాటు 2 రిజర్వాయర్లకు కృష్ణా జలాలతో నింపి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పత్తి చంద్రశేఖర్, పూల శివప్రసాద్, సాముకుటి ఆదినారాయణ, బొలిపి శ్రీనివాసులు, రామకృష్ణ, సాలక్క శ్రీనివాసులు, విజయకుమార్, బోయ రామాంజనేయులు, శ్రీరామ్ రెడ్డి, మల్లిరెడ్డి, జయచంద్ర, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మన నియోజకవర్గానికే కాదు, ఈ హంద్రీనివా ఎక్కడైతే పారుతుందో అందరికీ మంచి రోజు అని చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసాం, ఎక్కడ కూడా నీటి సమస్యలు, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా సాల్వ్ చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు కట్టిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి దానికి కూడా చూడలేదు. కానీ మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి కూడా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కానివ్వండి, మిగతా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టేట్ వైడ్ మళ్ళీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ మన రాయలసీమకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. అక్కడ నంద్యాల నుంచి చిత్తూరు వరకు మొత్తం ఏరియా సాగులోకి తీసుకురావాలి, అందరికీ సాగునీరు, తాగునీరు అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి ముందుగా లైనింగ్ చేయడం జరిగింది. ఈ లైనింగ్ వర్క్స్ కూడా పూర్తి అయ్యాయి. మనం చూస్తూ ఉంటే ఎక్కడ చాలా వరకు భయపడ్డారు రైతులు, నీళ్లు రావేమో అని చెప్పి. కానీ తక్కువ రోజుల్లోనే మొత్తం నీళ్లు నిండిపోయి, అదేవిధంగా లాస్ట్ ఆయకట్టు వరకు కూడా వాటర్ ప్రొవైడ్ చేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ లైనింగ్ చేయడం జరిగింది. ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 10,000 పైచిలకు ఎకరాలు సాగునీరు అందే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది అవుతోంది. ఇది పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఏ కోస్తాంధ్ర ఎలా ఉందో ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం అలా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి కళ సత్యసాయి జిల్లాని కూడా ఒక హార్టికల్చరల్ హబ్గా మార్చే ఆ కళ ఖచ్చితంగా సాకారం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. రైతులందరూ కూడా ఈరోజు హర్షించాల్సిన ఒక రోజు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో పార్టీ నిల్చోండి, ఈ చేసే మంచి పనులు రైతులకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి పెన్షన్ రూపంలో, లేదంటే మహిళలకి కానివ్వండి ఉచిత బస్ సర్వీసెస్ రూపంలో, పిల్లల చదువుకి కానివ్వండి తల్లికి వందనం రూపంలో, ఏ రూపంలో అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వేస్తున్న ఈ మంచి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా చేయలేదు. ఎక్కడెక్కడ గందరగోళంగా అస్తవ్యస్తంగా నిలిపివేయడం జరిగింది. వాళ్ళు ధనయజ్ఞం చేశారు తప్ప ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఆలోచన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్షేమాన్ని ముఖ్యంగా భావించి పోలవరం ప్రాజెక్టును భారీ ఎత్తున పూర్తి చేయాలి అనే కృతనిశ్చయంతో కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి 1,000 కోట్ల రూపాయలు తెప్పించి దాన్ని తొందరగా 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలని చెప్పి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతగా ఉండాలని నేను భావిస్తున్నా. అదే సమయంలో ఈ అనంతపురం జిల్లా చాలా కరువు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్నో ఏళ్ళు కరువులు వచ్చాయి. రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు. గతంలో 1000 అడుగులు లోతు వినా కూడా ఒక చుక్క నీరు లభించలేదు. రక్తపు చుక్కను లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఏ లోకాన ఉన్నాడు కానీ ప్రజల యొక్క ప్రత్యక్ష దైవమైన
ఆయన స్టార్ట్ చేసిన హంద్రీ నీవా కెనాల్ ఇది మీరు చూస్తుంటే హంద్రీ నీవా కెనాల్ ఇది 554 కిలోమీటర్ల మల్యాల నుంచి చిత్తూరు వరకు 554 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 6,850 కోట్లు 6,850 క్రోస్తో ఉంది ఇది. ఈ హంద్రీ నీవా కెనాల్ వలన ఎన్నో చెరువులు నింపచ్చు. మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే 193 చెరువులు 2 రిజర్వాయర్లు నింపాలని చెప్పి బృహత్తరమైన ప్రాజెక్టు రూపొందించాము. వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టారు కానీ పైసా కూడా బుట్టు విదర్చలేదు, ఊరికే పైపైన పనులు చెప్పారు తప్ప. మనం వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్లు రిలీజ్ చేయించాము, పని ప్రారంభించాం. మళ్ళీ అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ హంద్రీ నీవా కెనాల్ అనంతపురం వరప్రసాదం అనంతపురం జిల్లాలో 3,40,000 ఎకరా వస్తుంది ఈ హంద్రీ నీవా వల్ల సాగులెక్కి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు వస్తుంది. చిత్తూరు జిల్లాలో 1,80,000 సాగులెక్కి వస్తుంది. కడపలో 37,500 ఎకరాల సాగులెక్కి వస్తుంది. ఈ 10 లక్షల మంది తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రారంభించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ నియోజకవర్గం మా నాయకులందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.